హలో ఫ్రెండ్స్, ఇంకా మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అకాట్స్కి మెంబర్స్ అయిన సాసోరిని సాకురా ఇంకా బామ్మ ఓడిస్తారు. ఓడిపోయిన సాసోరి ఒరోచిమారుని కలవాలంటే 10 డేస్లో టెన్షి బ్రిడ్జ్కి వెళ్ళు, అక్కడ ఒరోచిమారు దగ్గర పనిచేస్తున్న నా స్పై వస్తాడు అని చెప్తాడు. అలాగే దేదరాని కకాషి నారుటో ఓడిస్తే వాడు సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతాడు. కాపాడిన గారాన్ని బతికించడం కోసం బామ్మ రీయానిమేషన్ జుట్సు యూజ్ చేసి మరణిస్తుంది. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే దేదరా బతికే ఉన్నాడు, ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యి బ్లాస్ట్ అయింది ఒక క్లోన్ అని మనకి రివీల్ అవుతుంది. అకాట్స్కి మెంబర్స్కి రింగ్స్ ఇంపార్టెంట్ అని సాసోరి రింగ్ని కలెక్ట్ చేయడానికి జెట్సు ఇంకా అకాట్స్కీలో కొత్తగా జాయిన్ అయిన మెంబర్ అయిన టోబీ వచ్చి రింగ్ కలెక్ట్ చేసుకుంటారు. ఇక తిరిగి మన లీఫ్ విలేజ్కి వస్తే మన హీరో నారుటో టీం సేఫ్గా మిషన్ కంప్లీట్ చేశారని, విలేజ్కి రావడానికి ఇంకో 3 డేస్ పడుతుందని తెలుస్తుంది. కట్ చేసి శాండ్ విలేజ్కి వస్తే త్యాగం చేసి చనిపోయిన మన చియో బామ్మకి పాలరాతి సమాధి కట్టించి అందరూ మళ్ళీ కాసేపు మౌనం పాటిస్తారు. ఇంకా మన హీరో నారుటో టీంతో విలేజ్కి బయలుదేరడానికి ముందు గారాకి బాయ్ చెప్తూ ఇక్కడే మనలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా అని సిగ్గుపడుతూ ఉండగా గారా తన చేయి చాపి నీకు మరీ మొహమాటం రా బాబు అని తన శాండ్తో నారుటో నుంచి షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. ఏ ఫ్రెండ్స్, మీకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మొహమాట పడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేదా పార్టీకి పిలిచి బిల్లు కడతానంటే కప్పులు రామెన్ తినే ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే లీఫ్ విలేజ్కి బయలుదేరిన మన టీంలో ఎనర్జీ అయిపోయి బాగా వీక్ అయిపోయిన కకాషికి సాయపడుతూ వస్తున్న గాయ్ సెన్సేని చూసి మీరు మరీ నత్తలా చాలా స్లోగా వస్తున్నారు అని అనడంతో గాయ్ సెన్సే ఈగో హర్ట్ అయ్యి ఇలా అవుతుంది. なんかキモいってばよ。おっさん同士のおんぶか。思ったよりきついな。そうか、修行です。こうなったら早いぞ。はあ。動きが加わるとさらにきついな。ネジ、断る。కట్ చేస్తే మనకు ఒక సాయ్ అనే కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు. నారుటో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరిలో నువ్వే స్ట్రాంగ్, నేను బాగా కష్టపడి కకాషి టీంలోకి తోసా, నువ్వు మరి మన మిషన్ సక్సెస్ చేయి అని సాయికి ఒక సీక్రెట్ మిషన్ అసైన్ చేస్తారు. ఇలా ఉండగా మనం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కకాషి దగ్గరికి వస్తాం. నారుటోలాగా మీరు కూడా ఫేస్ రివీల్ అవుతుందేమో అని చూస్తున్నారా? అది అవ్వదమ్మా. ఇక్కడ సునాడే కకాషితో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు, అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ సాకురా సాసోరి దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ సునాడేకి చెప్తుంది. మరి ఇది ట్రాప్ అయితే ఏం చేస్తావు? కకాషి కూడా 1 వీక్ వరకు బెడ్ మీద నుంచి లేవలేడు, మనకి ఇంకా 6 డేసే ఉన్నాయి. అసలు సాస్కే వెళ్ళిన దగ్గర నుంచి అసలుకే టీం కకాషి ముగ్గురితోనే మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కొత్త మెంబర్ కావాలి అంటుంటే మధ్యలో షిజునే వచ్చి అంత కష్టపడే బదులు వేరే టీంని మిషన్కి సెండ్ చేయొచ్చుగా, అసలే నారుటో జించూరికి అట్లీస్ట్ వాడినైనా పంపకుండా ఆపితే బాగుంటుంది అన్న దానికి మన సునాడే బామ్మ నేనేం చేయాలో నువ్వు చెప్తావా నాకు? సాస్కేతో సాకురా ఇంకా నారుటోకి ఉన్న బాండ్ వల్ల వాళ్ళు సాస్కేని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి వాళ్ళ టీమే దీనికి కరెక్ట్. ఇంకా కాదు కూడదు అంటే నారుటో ఏమనుకుంటాడు? వాడినే అడుగు అనగానే మన హీరో నారుటో ఇలా అంటాడు. కట్ చేస్తే నారుటో కొత్త టీం మెంబర్ కోసం ఎవరిని సెలెక్ట్ చేద్దాం అని ఆలోచిస్తూ విలేజ్లో తిరుగుతుండగా షీనో కనిపిస్తాడు. వీడెవడబ్బా అని ఆలోచించి ఆఖరికి గుర్తుపట్టిన తర్వాత కీబా కూడా వస్తాడు. కీబా, హే నారుటో, చాలా సంవత్సరాలైంది, నీ వాసన బట్టే నేను గుర్తుపట్టా అని అంటాడు కీబా. ఎందుకు గుర్తుపట్టావు? బాగా గుర్తుండేలా ముఖం మీద పిత్తి కూడా వేశాడుగా. కీబా ఎలా ఉన్నావు? అది ఆకమారుయేనా అంత పెద్దగా అయిపోయింది? అవును, నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావే, ఆకమారు పెరిగిన సైజుతో కంపేర్ చేస్తే చాలా తక్కువేలే అని అంటాడు మన హీరో నారుటో. ఇలా ఇద్దరూ మాట్లాడుతుండగా షీనో కీబాని వెంటనే గుర్తుపెట్టావే, నన్ను మాత్రం ఎందుకు గుర్తుపట్టలేదు అని అమ్మాయిలా అలుగుతాడు. కట్ చేస్తే మనకి బాగా తెలిసిన వాయిస్. చాలా రోజులైంది నారుటోని పలకరించాలా వద్దా అని ఆలోచిస్తూ దాక్కున్న హినాటాని మన హీరోయే కనిపెట్టి పలకరించడంతో హినాటా కళ్ళు తిరిగి పడిపోతుంది. మా టీంకి మిషన్కి వెళ్ళడానికి ఒక మెంబర్ కావాలి అని అడుగుతాడు నారుటో. కీబా ఇంకా షీనో మాకు ఆల్రెడీ ఒక మిషన్ అసైన్ అయింది అని రిజెక్ట్ చేయగా నారుటో హినాటాని అడగగా ఇలా అవుతుంది. హినాటా, దమత్తే ఒరేని త్సుయితే కొయ్ってばよ。దమత్తే త్సుయితే కొయ్ってそんないきなり
ఇంకెవరిని అడగాలి అనుకుంటూ షికమారుని అడిగితే చూన్ ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తుండడం వల్ల నాకు చాలా పనులున్నాయి అని రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ చోజీ వచ్చి ఏం కంగారు పడకలే నారుటో, నీకు నేను హెల్ప్ చేస్తా అనగానే మన హీరో ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా సడన్గా గుర్తు తెలియని వ్యక్తి మన హీరో మీద అటాక్ చేస్తే ఇలా జరుగుతుంది. あそこか。援護する。行けナルト。忍法超重機が。ナルトそのまま突っ込め。忍法影縫い。誰だ。 కట్ చేస్తే మన లీఫ్ విలేజ్ హొకాగే ఆఫీస్లో సునాడే బామ్మ దగ్గరికి వస్తాం. ఇక్కడ విలేజ్ ఎల్డర్స్ సునాడేకి క్లాస్ పీకుతూ ఉంటారు. నారుటో జించురికి వాడిని అకాట్స్కి మెంబర్స్ క్యాప్చర్ చేస్తే మన విలేజ్కి చాలా ప్రమాదం, వాడిని ఎక్కడికి పడితే అక్కడికి మిషన్స్ మీద పంపకు అన్న ఎల్డర్స్కి సునాడే అటాక్ చేయాలనుకుంటే అకాట్స్కి విలేజ్లోకి వచ్చి మరీ అటాక్ చేస్తారు. శాండ్ విలేజ్లో తన ఆఫీస్లోనే ఉన్న కాజే గారాకి ఏమైందో మర్చిపోయారా? అలా వస్తే మన విలేజ్కి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంకా నారుటో మిషన్స్ మీద తిరుగుతూ ఉంటే వాడిని పిన్ పాయింట్ చేయడం కష్టం అవుతుంది అన్న సునాడేకి నారుటో 9 టైల్స్ క్యాప్చర్ అయ్యి మన విలేజ్కి ఏమవ్వదు అని గ్యారంటీ నువ్వు ఇస్తావా అని అడిగితే మన సునాడే బామ్మ అలా జరిగితే 5th హొకాగేగా ఈ విలేజ్కి నా ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడతా అని తెగించి చెప్తుంది. నువ్వింతలా తెగించాక మేమేం చేయలేం, కానీ నీ కండిషన్కి మేము ఒప్పుకోవాలంటే నారుటో టీంలో మేము సెలెక్ట్ చేసిన మెంబర్ని ఉపయోగించాలి. కండిషన్కి సునాడే ఓకే చెప్పిన తర్వాత ముందుగా ఇంట్రడ్యూస్ అయిన డాన్జో ఎంట్రీ ఇస్తాడు. దానికి నువ్వే ఎక్కడి దాకా వచ్చావంటే కొత్త మెంబర్ మీ ఫౌండేషన్లో ఆన్బో అన్నమాట అంటుండగా తిరిగి మన నారుటో సాయి ఫైట్కి వస్తాం. నువ్వు చాలా వీక్గా ఉన్నావే అని మన నారుటోని అవమానించి మాయమైపోతాడు సాయి. ఈలోపు ఈనో కూడా వచ్చి మన హీరోని పలకరిస్తుంది. కట్ చేసి మళ్ళీ సునాడే దగ్గరికి వస్తే మరి కకాషి హాస్పిటల్లో ఉన్నాడు. 4th మెంబర్ ఇంకా స్క్వాడ్ లీడర్ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను అడిగితే నీ పర్సనల్ యూనిట్లో ఉన్న ఆన్బూ బ్లాక్ ఆప్స్ నుంచి సెలెక్ట్ చేసుకో అని డాన్జో సలహా ఇస్తాడు. సునాడే కకాషి రీప్లేస్మెంట్గా యామాటోని సెలెక్ట్ చేసి టీంలో కొత్తగా ఫౌండేషన్ నుంచి వచ్చిన మెంబర్ సాయి మీద ఒక కన్నేసుంచు, ఎందుకంటే వాడిని డాన్జో సెలెక్ట్ చేసి పంపాడు, వాడు ఒక పెద్ద కంత్రిగాడు, ఎంతకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది సునాడే. కట్ చేస్తే మన నారుటో ఇంకా సాకురాకి కొత్త టీం మెంబర్స్తో ఇంట్రడక్షన్స్. こいつはさっきシカマルたちと一緒にいた時襲ってきたやつだってばよ。やめるんだナルト君。カカシさんの入院中ヤマトと呼んでくる。君たちは同じ班の仲間なんだから。仲間って、こいつが。これから同じ班の仲間になる人のおかげでチンチンついてるかどうかも疑う。なんだとここれから4人ですぐ任務に入ることになる。しおりに入れて鳴らしてる時間なんかないよ。これから僕らカカシ班の任務を説明する。天地教を目指しオロチマルの組織に潜入している暁のスパイオロチマルと内谷サスケの情報が手に入る。今から1時間後に正門に。ఇంట్రడక్షన్స్ తర్వాత సాయికి తన సీక్రెట్ మిషన్ గురించి డాక్యుమెంట్స్ ఇస్తారు. తర్వాత ఇంకా మన హీరో నారుటో తన కొత్త టీంతో మిషన్కి స్టార్ట్ అవుతున్నాడు. నారుటో ఇంకా సాయి మధ్య గొడవలు ఇంకా సాయి చెప్పే తిక్క సమాధానాల వల్ల నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు, నువ్వు చాలా పెద్ద బొకడాగాడిలో ఉన్నావే అని నారుటో అనడంతో యామాటో ఓయ్ నారుటో, కెప్టెన్ ముందు అలా మాట్లాడచ్చా? నాకు తెలిసి కకాషి మీకు మిషన్స్ కంప్లీట్ అవ్వడానికి టీం వర్క్ ఇంకా నమ్మకం ఎంత ఇంపార్టెంటో చెప్పే ఉంటాడే, అసలు నీకు వాడితో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగిన యామాటోకి మన నారుటో వీడు అసలు కకాషి టీం మెంబరే కాదు, మా టీంలో ఇంకో మెంబర్ కేవలం సాస్కే మాత్రమే, వీడు జస్ట్ రీప్లేస్మెంట్ అంతే, నేను వీడిని మా టీంలో అస్సలు ఒప్పుకోను అని తన బాధ చెప్పుకుంటాడు. దానికి సాయి సాస్కే విలేజ్కి ద్రోహం చేసి ఔరోచిమారు దగ్గరికి పారిపోయాడు, అలాంటి ఎదవతో నన్ను పోల్చినందుకు నాకు హ్యాపీగానే ఉంది అనడంతో బాగా కోపం వచ్చి అటాక్ చేద్దామనుకుంటే సాకురా ఆపి నారుటో ఏదో కోపంలో అలా అన్నాడు సారీ అని చెప్పి సాయి ఓకేలే అనుకుంటాడు. సాకురా ముఖం మీద ఒక్కటి గట్టిగా పీకి సాస్కే గురించి ఏం తెలియకుండా ఏది పడితే అది వాగితే కోసి పడేస్తా అని ఒక గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఈడో పెద్ద సైకోగాడిలా ఉన్నాడే అని గొడవ పెట్టుకోబోతున్న నారుటోని యామాటో ఆపుతాడు. మీకు గొడవ పడాలంటే ఒక రోజంతా ఈ బోన్లో పడేస్తా, లేదంటే కాంప్రమైజ్ అయితే బయలుదేరదాం, అస్సలే టైం లేదు మనకి, ఇలా చిన్నపిల్లలా కొట్టుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు యామాటో.
కట్ చేస్తే రీఫ్రెష్మెంట్ కోసం మన టీం ఒక హోటల్లో దిగుతారు. 裸の付き合いやっての仲間ってもんだよね。そう。そうですね。やっぱりちゃんとついてんだ。勝手にもうチンチンチンチンってうるせえんだってばよ。どのやつ声がでか笑われちまったじゃねえかよ。喜んでもらえてよかった。さくらちゃん。とその前にあのジライア様が若い頃一度だけ死にかけた。内臓破裂が数回思いっきりやられたからだそうだ。してしまってね。さくらはどうだろうね。 ఇక్కడ మెల్లగా సాయికి పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని, ఎమోషన్స్ ఏమీ లేవని మన టీంకి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన టీం నైట్ రెస్ట్ తీసుకోవడానికి యామాటో తన వుడ్ స్టైల్ జుట్సుతో ఇల్లు క్రియేట్ చేస్తాడు. ఇక్కడ మన టీం వాళ్ళ మిషన్ సక్సెస్ అవడానికి సాయంకాలం సమావేశాలు ఏర్పాటు చేసుకొని మిషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు. మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎనిమిని ప్రాణాలతో క్యాప్చర్ చేయాలి. ఎనిమి చేస్తే మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని నేను హ్యాండిల్ చేస్తా, మీరు నాకు బ్యాకప్గా ఉండాలి అని తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యామాటో. దీని తర్వాత మిషన్కి ముందు ఒక సిమ్యులేషన్ టెస్ట్ కూడా చేద్దాం. అంటే మన టీం ఎప్పుడూ కలిసి వర్క్ చేయలేదు కాబట్టి టీం వర్క్ చూడడానికి ఒక చిన్న ప్రాక్టీస్ టెస్ట్ అనమాట.まだまだ。忍法超重技が。なんであっちか。どこ行くんだよさい。俺ヤマト隊長じゃないわよ。なんだこれは。こらさ。よく捕まえたね。 సిమ్యులేషన్ అయిన తర్వాత వీడు చాలా డేంజర్ గాడ్లా ఉన్నాడే అని యామాటో అనుకుంటాడు. వీడు ఇంకెలా వరస్ట్ గాడ్లానే బిహేవ్ చేస్తున్నాడు అని నారుటో కోప్పడతాడు. నీకు అసలు ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా, అసలు అలా ఎందుకు ఇరికించావు అని అడిగితే దానికి సాయి నువ్వు క్లోన్తో నీలా బిహేవ్ చేసి రసేంగన్ కూడా యూజ్ చేయడం వల్ల నేను రివీల్ అయిపోయా, లేకపోతే ఇంకా ఈజీగా క్యాప్చర్ చేసేవాళ్ళం అని నారుటోని తప్పు పడతాడు. సరే అది వదిలే, మరంతా తెలిసి నన్ను నీ స్నేక్ నుంచి విడిపించకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగిన నారుటోకి బుర్ర హీట్ ఎక్కిన వాడితో ఫైట్ చేయడం కన్నా సోలోగా ఉంటే మిషన్ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది అని సాయి అనడంతో ఏం చేయాలో తెలియక నేను నిన్నెప్పటికీ టీం కకాషిలో మెంబర్లా యాక్సెప్ట్ చేయను అని కోపంతో వెళ్ళిపోతున్న నారుటోని మరి నా ప్లేస్లో సాస్కే ఉంటే ఏం చేసేవాడు, నీకు హెల్ప్ చేస్తూ టైం వేస్ట్ చేసేవాడా, ఎలాగో నువ్వు విలేజ్కి ద్రోహం చేసిపోయిన వాడినే ఫ్రెండ్లా చూస్తున్నావు కదా అంటూ రెచ్చగొడుతున్న సాయికి సాస్కేని కాపాడడం కోసమైతే నీలాంటి నీచుడితో కూడా కలిసి పనిచేస్తా అని కేకలాంటి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. కంటిన్యూ చేస్తే మన టీంకి సాయికి ఏమాత్రం ఎమోషన్స్ లేవని ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక మిషన్ కంప్లీట్ చేయడానికి వీడిని భరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే అండర్స్టాండింగ్ వస్తారు. ఆఖరికి మన హీరో నారుటో తన టీంతో టెన్చి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాడు. ఇక్కడ కెప్టెన్ యామాటో సాసోరిలా మారువేషం వేసుకొని సాసోరి చెప్పిన స్పైని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడున్న స్పై మనకి బాగా తెలిసిన కాబుటో అవడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మిషన్ కంటిన్యూ చేద్దాం అని నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఒరోచిమారు సాస్కే ఉచిహాని ఎక్కడ దాచిపెట్టాడు అని డౌట్ రాకుండా సాసోరి వాయిస్లో అడుగుతాడు యామాటో. దానికి కాబుటో ఒరోచిమారుకి చాలా హై డౌట్స్ ఉన్నాయి, ప్రతి వారం లొకేషన్ మారుస్తూ ఉంటాడు, ఇంకా వాడికి కూడా చాలా స్పైస్ ఉన్నారు అని చెప్తుంటే యామాటో సొల్లాపి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు అంటాడు. ఇప్పుడు నార్త్ వైపు ఉన్న ఐలాండ్లో ఉన్నాం, ఇంకో 3 డేస్లో షిఫ్ట్ అవుతాం, సాస్కే ఉచిహా కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తాడు కాబుటో. కట్ చేస్తే ఒరోచిమారు కూడా వాళ్ళని సీక్రెట్గా గమనిస్తున్నాడు అని మనకు రివీల్ అవుతుంది. డిస్కషన్లో నాకు మీరు ఇస్తా అన్నది ఇస్తే నేను పోతా, మీతో ఒరోచిమారు చూస్తే నన్ను చంపేస్తాడు అన్న కాబుటోతో ఏం చేయాలో తెలియక యామాటో అటాక్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అటాక్ చేసే లోపు వెంటనే ఒరోచిమారు ఎంటర్ అవుతాడు. కాబుటో ఒరోచిమారు నుంచి తప్పించుకొని మీరు టైంకి కూనాయి తీయకపోతే నాకు అసలు అర్థమయ్యేదే కాదు అంటే, ఓహో నీకు అలా అర్థమైందా అనుకుంటూ ఇప్పుడు ఒరోచిమారు గారిని ఏం చేయాలి అని యామాటో అనుకుంటూ ఉండగా ఒరోచిమారు యామాటోని సాసోరి అనుకొని పలకరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒరోచిమారుతో ఫైట్ చేయాలా లేదా సైలెంట్గా ఎస్కేప్ అయిపోవాలా అని యామాటో ఆలోచిస్తూ ఉండగా కాబుటో సడన్గా అటాక్ చేస్తాడు. అకాట్స్కి స్పై అయ్యుండి సాసోరిని ఎందుకు అటాక్ చేసావు అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగిన యామాటోతో ఆ సాసోరి జుట్సు నుంచి ఒరోచిమారుని రిలీజ్ చేసి చాలా కాలమైంది, ఒరోచిమారు నేను సాసోరిని వేసేద్దాం అనుకుంటే ఎవరో తెలియని నువ్వు వచ్చావు అంటాడు కాబుటో. ఆ సొల్లు తర్వాత కానీ వెనకాల దాక్కున్న పిల్ల బచ్చాగాలని ముందుకు రమ్మను కొట్టేసుకుందాం అని ఒరోచిమారు అనగానే మన టీం ఎంట్రీ. ఒరోచిమారుని చూసిన నారుటో కోపంతో రగిలిపోతూ కంట్రోల్ తప్పడం వల్ల నారుటోలో 9 టైల్స్ చక్ర లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
ఇక ఎక్స్ట్రాలో వాగుతున్న ఒరోచిమారుని మన నారుటో ఫుల్ పవర్తో చెయ్యెత్తి గోబు మీద ఒక్కటి దొబ్బితే మెడలు ఇరిగిపోయినాయి. తర్వాత నారుటో చుట్టూ 9 Tails క్లోక్ రావడంతో కకాషి హాస్పిటల్లో దీని గురించి వివరిస్తున్న ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. ఆ 9 Tails క్లాక్ని చూస్తే అది 9 Tails అయ్యే వరకు పెరిగేలా ఉంది. మరి మీరు ఎన్ని టైల్స్ చూశారు అని జిరాయాని అడుగుతాడు కకాషి. దానికి మన జిరాయా, నేను నా లైఫ్లో 2 సార్లు చావు దాకా వెళ్ళొచ్చా. మొదటిసారి చాలా ఎముకలు విరిగాయి, చాలా రక్తం కూడా పోయింది. ఇది అమ్మాయిల బాత్రూంలో తొంగి చూడడానికి ట్రై చేస్తుంటే సునాడే గట్టిగా పీకినప్పుడుది. ఇక రెండోసారి నారుటోతో ట్రైనింగ్ చేస్తూ తన 4th టైల్ చూసినప్పుడు అని తన ఛాతీ మీద ఉన్న గాయం చూపిస్తాడు జిరాయా. 3rd టైల్ వరకు స్పృహలోనే ఉన్నాడు. 4th టైల్ వచ్చే టైంకి అన్నీ మర్చిపోయి విధ్వంసం చేశాడు. వాడిని చూస్తే ఒక మినీ 9 Tail ఫాక్స్లా కనిపించాడు. 4th హోకాగే సీల్ ఉన్న చాక్రా ఇంతలా ఎందుకు లీక్ అవుతుంది అని అడిగిన కకాషితో, నాకు తెలిసి అది మెల్లగా బలహీనపడుతుంది. ఇంకొకటి చెప్పాలి, నారుటోని ఆ 9 Tails చాక్రా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మనకు అనిపించినా అదే తనని డ్యామేజ్ చేస్తుంది. 4th టైల్ వచ్చాక నారుటో స్కిన్ అంతా తన చాక్రా దహించి రక్తంతో నిండినా సరే నారుటో పిచ్చితో విధ్వంసం చేస్తూనే ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత 9 Tails చాక్రా మళ్ళీ తన బాడీని హీల్ చేస్తుంది. కానీ ఇలా ఎక్కువసార్లు జరిగితే నారుటో ప్రాణానికే ప్రమాదం అని జిరాయా చెప్తాడు. అందుకే మాకు నీ సాయం కావాలి, ఎందుకంటే ఫస్ట్ హోకాగే సెల్స్ ఉన్న నువ్వే నారుటోని కంట్రోల్ చేయగలవు అని యామాటోతో అంటాడు జిరాయా. తిరిగి ఫైట్కి వస్తే నారుటో దెబ్బతిని తిరిగి వచ్చిన ఒరోచిమారు సొల్లు వాగడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను నారుటో కాపలాగా ఎందుకు పెట్టారా అని. నా ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయిన నువ్వు ఇలా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషం. లీఫ్ విలేజ్ నాకు పెద్ద థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి అంటూ చిన్న ఫ్లాష్ బ్యాక్ వేస్తాడు. ఫస్ట్ హోకాగే డిఎన్ఏతో పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా దొరికిపోవడం వల్ల తొక్కలో ఎలాగో ఫెయిల్ అయిపోతాయి అని అన్నీ వదిలి పారిపోయా. కానీ వాళ్ళలో ఇంకా ఒకడు బతికే ఉన్నాడన్నమాట. ఇప్పుడు సాకురా సాయికి యామటో వుడ్ స్టైల్ జుట్సు ఎలా యూస్ చేస్తాడో అర్థమవుతుంది. అదంతా పక్కన పెడితే నారుటో నీ పవర్ ఏంటో చూడాలని ఉంది, రారా కొట్టేసుకుందాం అని నారుటోని బాగా రెచ్చగొడతాడు ఒరోచిమారు. నారుటో ఇంకా కోపంతో రగిలిపోతూ ఇలా అంటాడు, నారుటో రీచ్ అయిన 3 Tails ఫామ్ని చూసి అందరూ గజగజ షేక్ అవుతుంటే కాబుటో పోటుగాళ్ళ ఏదో పీకుదాం అని పరిగెడితే అయిందా, బాగా అయిందా. నారుటో ఇంకా ఒరోచిమారు మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ కంత్రి సాయిగాడు సైలెంట్గా వాడి సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసుకోవడానికి డిసైడ్ అవుతాడు. ఈలోపు బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతున్న సాకురాని కాపాడడానికి ట్రై చేస్తాడు యామటో. సాయి అలాగే వెళ్ళి సాకురాని కాపాడు అని అంటుండగా సాయి పట్టించుకోకుండా పోతాడు. రే బోకెదవా అని సాయిని తిట్టుకొని సాకురాని కాపాడతాడు యామటో. ఇక్కడ ఇలా ఉండగా నారుటో ఫైట్లో ఒరోచిమారు తనని ఇంకా రెచ్చగొట్టడంతో 4th టైల్ రావడం స్టార్ట్ అవడంతో ఇలా జరుగుతుంది.木分身の術頼むぞ。面白いじゃんこの子は。あれはまさに小さなキュービスそのもの。これはそうきたか。三重羅生門。
ナルトこの草薙の剣をもってしても貫けないと。これ以上草薙の剣でありఫైట్ అయిన తర్వాత నారుటో ఇలా మారడం చూసిన సాకురా తట్టుకోలేక, నారుటో ఇంకా చాలు, శాంతించు, నీకోసం సాస్కే నేను తిరిగి తీసుకొస్తా అని నారుటో దగ్గరికి వెళ్తున్న సాకురాని నారుటో అటాక్ చేస్తాడు. సాకురా దగ్గరికి వెళ్తున్న కాబుటోని యామాటో ఆపడానికి ట్రై చేస్తే ఫైట్ అంతా అయిపోయింది. నేను ఇప్పుడు సాకురాని హీల్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి మన కామన్ ఎనిమీ అకాట్స్కి. మిమ్మల్ని బతకనిస్తే ఎలాగో మీరు ఇంకొక అకాట్స్కినైనా ఓడిస్తారు అంటూ సాకురాని హీల్ చేస్తాడు కాబుటో. ఇలా ఉండగా ఒక పక్క మన కెప్టెన్ యామాటో తన జుట్సు యూజ్ చేసి నారుటోని కంట్రోల్లోకి తీసుకువస్తాడు. ఇంకో పక్క ఒరోచిమారు దగ్గరికి తన సీక్రెట్ మిషన్ పని మీద వస్తాడు సాయి. కట్ చేస్తే సాకురా స్పృహ కోల్పోయిన మన నారుటోని హీల్ చేస్తున్న 9 టైల్స్ చక్ర వల్ల నారుటో ఫాస్ట్గా హీల్ అయిపోతాడు. హీల్ అయ్యి లేచిన నారుటోకి ఏమీ గుర్తుండదు. ఇక్కడ ఇలా ఉండగా ఒరోచిమారు దగ్గర నన్ను డాన్జో పంపించాడు, కావాలంటే వెరిఫికేషన్ కోసం ఆ ఎన్విలోప్ ఓపెన్ చేసి చూసుకో అని సాయి అంటాడు. ఎన్విలోప్ తెరిచి చూసిన ఒరోచిమారు, పర్లేదు కాబుటో వాడిని వదిలిపెట్టు, నువ్వు కూడా మాతో రావచ్చు అని సాయితో పాటు ముగ్గురు వెళ్ళిపోతారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. సగంలో ఆగిపోయిన మిషన్ ఏమైందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్ని వీలైనంత త్వరగా అప్లోడ్ చేసేస్తా. ఈలోపు మన ఛానల్లో ఏమైనా ఎపిసోడ్స్ లేదా వీడియోస్ మిస్ చేసి ఉంటే అవి కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, శాండ్ విలేజ్కి మన హీరో ఫ్రెండ్ గారా ఎన్నో కాజేకాగేనో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.